also National Vice President for All India ST Employees Welfare Association, and I am also running one NGO called Appeal to extend some succor to the deprived sections of the society. ఫస్ట్ ఆఫ్ ఆల్, నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి బ్యామ్సెఫ్ నాయకత్వానికి మరియు ఆర్గనైజర్స్కి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు షేర్ ది డయాస్ ఆఫ్ ది ఇంటలెక్చువల్, very few intellectuals of our Indian country. These people, I am really very happy to share the dais, because I am advised to speak in Telugu. So I wanted to go ahead with Telugu language, and meanwhile I will also to some extent explain in English also, to accommodate the feelings of other state audience. ఈరోజు ఈ టాపిక్, నాకు ఇచ్చినటువంటి టాపిక్ కుల ఆధారిత జనాభా లెక్కలు, వాటి ప్రస్తుత పరిస్థితి, సవాళ్ళు. సో ఈ టాపిక్ మాట్లాడబోయే ముందు, బిఫోర్ ఐ టాక్ అబౌట్ ది క్యాస్ట్ బేస్డ్ సెన్సస్, ఇట్స్ స్టేటస్ అండ్ ఛాలెంజెస్, ఐ వాంటెడ్ టు షేర్ వన్ స్మాల్ ఇన్స్టెన్స్. ఒక చిన్న సంఘటనని మీ ముందు ఉంచదలుచుకున్నా. మనందరికీ తెలుసు, కప్ప ఒక వేడి నీళ్ళల్లో, సపోజ్ ఇఫ్ వి త్రో ఏ ఫ్రాగ్ ఇన్ టు ఏ హాట్ వెజల్ ఫిల్డ్ విత్ హాట్ వాటర్, అలా వేడి నీటిలో ఆ కప్పని కానీ పడేసామనుకోండి, ఇమీడియట్లీ ఇట్ జంప్స్ ఫ్రమ్ ది అవుట్ ఆఫ్ ది వెజల్ ఆన్ టు ద ఎర్త్. సో ఆ వేడి నీళ్ళ పాత్రలోంచి ఇమీడియట్గా బయటకు దూకేస్తుంది. అదే కప్పని, ఇఫ్ ద సేమ్ ఫ్రాగ్ ఈజ్ థ్రోన్ ఇన్ టు కూల్ వాటర్ ఇన్ ఏ వెజల్, ఒక చల్లటి నీళ్ళు ఉన్నటువంటి పాత్రలో కానీ వేస్తే, ఇట్ స్టిల్ రిమైన్స్ ఇన్ వాటర్. తర్వాత దాన్ని స్లోగా హీట్ చేస్తే కొద్దిసేపటికి వాటర్ వేడెక్కుతుంది. ది వాటర్ గెట్స్ బాయిల్డ్ అండ్ ఇట్ బికమ్స్ లిటిల్ హాట్. దెన్ ది ఫ్రాగ్ థింగ్స్, కప్ప అనుకుంటుంది, అరే కొద్దిగానే వేడొచ్చింది కదా. కప్ప యొక్క స్వభావం ఏంటంటే, ద habitual habit of this frog is it can accommodate its body to the temperature rising in the water. అంటే వాటర్ కొంచెం వేడెక్కే కొద్దీ దాన్ని అది అడ్జస్ట్ చేసుకోగలదు. సో కొద్దిగా వాటర్ వేడి చేస్తూనే ఫ్రాగ్, అరే కొద్దిగానే ఉంది కదా, మనం అడ్జస్ట్ అవుదామని చెప్పి ఆ పాత్రలోనే ఉంటుంది. ఇంకొంచెం వేడి చేస్తే ఆ పాత్రని, ఆ నీళ్ళని, అది మళ్ళీ తన శరీరాన్ని అడ్జస్ట్ చేసుకొని, అరే ఇంకొంచెమే కదా పెరిగింది వేడి, ఇక్కడే ఉందాంలే అని చెప్పి ఫ్రాగ్ అనుకుంటుంది. అలా కొంచెం కొంచెం వేడి చేసుకుంటూ పోతూ ఉంటే సర్టన్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ వరకు ఫ్రాగ్ ఇట్ అకామిడేట్స్ ఇట్స్ బాడీ టు విత్స్టాండ్ టు ద టెంపరేచర్. ఎప్పుడైతే బాగా వేడి తగిలిందో అప్పుడు, అరే ఇక నేను తట్టుకోలేను, ఐ వాంటెడ్ టు కమ్అట్ ఫ్రమ్ ద వాటర్ అని చెప్పి ఇట్ విల్ ట్రై టు జంప్ అవుట్ ఆఫ్ ద వాటర్. కానీ బై ద టైమ్ ఇట్ థింక్స్ లైక్ దట్, ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఫ్రాగ్ వుడ్ హ్యావ్ బీన్ ఆల్రెడీ వ్యానిష్డ్, అయిపోయి ఉంటాయి. కాబట్టి దాని శక్తి అంతా అప్పటికే ఆ వేడిని అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ చేసుకో ఉంటుంది. కాబట్టి అది బాగా వేడెక్కిన తర్వాత బయటకు దూకాలంటే ప్రయత్నం చేసినా అది విఫలమయ్యి ఆ నీళ్ళల్లోనే పడి చనిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మిత్రులారా, వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఫ్రాగ్ స్టోరీ టు యూ, మూల్ నివాసి బహుజన్స్ అయినటువంటి మనం ఇండిపెండెంట్ ఇండియా రాగానే వెన్ వీ గాట్ ఇండిపెండెన్స్ టు అవర్ ఇండియా, రిజర్వేషన్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజెస్, రాజ్యాంగ రక్షణలు లేకపోతే రిజర్వేషన్లు అనేటువంటి చల్లటి నీటిలో మనల్ని ఉంచి, మీ పరిస్థితి బాగానే ఉంటుంది, అంబేద్కర్ హ్యాస్ రిటన్ కాన్స్టిట్యూషన్ గివింగ్ ఆల్ ప్రివిలేజెస్ టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అని చెప్పి బహుజనులంతా కూడా ఒక చల్లటి పాత్రలో ఉంచిన తర్వాత, ది ఫార్వర్డ్ కమ్యూనిటీస్ హూ రూల్డ్ అవర్ కంట్రీ, మన దేశాన్ని ఎవరైతే పరిపాలించారో వాళ్ళు మెల్లమెల్లగా ఆ చల్లటి నీటిని దే స్టార్టెడ్ బాయిలింగ్ ద వాటర్. లైక్ హౌ ఫస్ట్
SCs are provided reservations in Constitution, Indian Constitution. Till 1992, OBCs were not provided reservations. So that is one of the ways of heating the water. And in 1992, no, you can provide reservation for OBCs up to 50%, provide reservations for OBCs to the extent of 27%, 27% మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు కానీ బట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ 50%. దెర్ ఈస్ ఎ క్యాప్ ఆఫ్ 50% రిజర్వేషన్స్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఇంకో రకంగా వేడి చేయడం అనమాట. వాటర్ ని వేడి చేసి మనకి హీట్ పుట్టించారు. అప్పుడు మనం ఏమనుకున్నాం, పర్లేదులే 50% వరకు ఇచ్చారు కదా, వీ కెన్ అడ్జస్ట్ అవర్ సెల్ఫ్స్ వాట్ ఎవర్ ది క్యాప్ గివెన్ బై సుప్రీం కోర్ట్. వీ జస్ట్ ఫెల్ సైలెంట్. ఆఫ్టర్వర్డ్స్ ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కుదరవు అని సుప్రీం కోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. నో రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్. దెన్ ఆల్సో వీ ఫెల్ సైలెంట్ దో వాటర్ ఈస్ గెటింగ్ హీటెడ్ స్లోలీ. దెన్ ప్రమోషన్లలో రిజర్వేషన్స్ ఓకే, కానీ ఎస్సీ ఎస్టీలు ఇంకా వెనుకబడే ఉన్నారు. స్టిల్ ఎస్సీ ఎస్టీస్ ఆర్ బ్యాక్వర్డ్. దట్ ఈస్ టు బి ప్రొవైడెడ్ బై కలెక్టింగ్ క్వాంటిఫైబుల్ డేటా అని చెప్పి సుప్రీం కోర్ట్ 2006లో వర్డిక్ట్ ఇచ్చింది. Still SCs are backward, that is to be proved. Then also we were silent. After that slowly SCs में creamy layer भी add करना पड़ेगा. Creamy layer SC/ST లో కూడా పెట్టాలి OBC లోగా. Then also water got boiled. Then also we fell silent. Afterwards ఈ SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇస్ రిక్వైర్డ్ ఫర్ SC/ST అట్రాసిటీ యాక్ట్. We were silent. Government employee అయితే the offender needs approval of his boss to get him arrested under SC/ST atrocity act. బాస్ పర్మిషన్ ఉంటేనే కింద వాడిని అరెస్ట్ చేయాలి ఉద్యోగి అయితే అని చెప్పి అన్నారు. We were silent. తర్వాత SC/ST అట్రాసిటీ కింద బుక్ అయినా సరే బెయిల్ ఇవ్వచ్చు అని సుప్రీం కోర్టు చెప్పింది. Then also we fell silent. So likewise lot of privileges, reservations, everything is being snatched by the either courts or by the government. Government how they are snatching away our benefits. మన రక్షణ కవచాలను ఏ విధంగా తీసుకుంటుంది? ఈ రిజర్వేషన్లను దెబ్బకొట్టాలంటే 1992 నుంచి కూడా 91 నుంచి కూడా లిబరలైజేషన్ ద్వారా ప్రైవేటైజేషన్ ని తీసుకొచ్చి పబ్లిక్ సెక్టార్ ని సెంట్రల్ సర్వీసెస్ ని కూడా మెల్లమెల్లగా వాళ్ళు దే ఆర్ స్నాచింగ్ అవే అవర్ బెనిఫిట్స్. అయినా సరే మనలో చలనం లేదు. వాటర్ ఈస్ గెటింగ్ బాయిల్డ్. ఆ తర్వాత ఈ మధ్య ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్స్ తో పాటు సెల్లింగ్ అవే ఆఫ్ నేషనల్ అసెట్స్, అంటే దేశ సంపదని లైక్ రోడ్స్, పోర్ట్స్, బ్రిడ్జెస్, రైల్వే స్టేషన్స్ ఇవన్నిటిని కూడా అమ్మేస్తుంది. లీజ్ ఆర్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతుంది. దెన్ ఆల్సో వీఆర్ వెరీ సైలెంట్. సో వీఆర్ అడ్జస్టింగ్ అవర్ సెల్స్ లైక్ ఫ్రాగ్. Even though the water is getting heated slowly, I am telling you all Mool Nivasi Bahujans, one thing I am telling you, there will be one day like frog when temperature of the water got highly boiled, then we are all become exposed to suicidal death. I am telling you. So we should be very, very aware of things. ఈ రకమైనటువంటి BAMSEF లాంటి ఆర్గనైజేషన్స్ వెరీ వెరీ ఫ్యూ ఇన్ అవర్ కంట్రీ లైక్ BAMSEF ఆర్గనైజేషన్స్, దే ఆర్ కమింగ్ విత్ మూల్ నివాసి కల్చరల్ ఐడెంటిటీ, బహుజన ఐడెంటిటీ, ఇలాంటి ఐడియాలజీ తోటి ముందుకెళ్ళి ఒక యూనిటీ ద్వారా అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అజిటేట్, దట్స్ వాట్ BAMSEF is doing now. Educating and now organizing such a massive collection of audience, such a massive arrangements. I am coming for the first time to attend this national convention of BAMSEF. Really amazing. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా. ఎవరో చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి టెంట్లు ఇవన్నీ వేయడానికి, భోజనాలు కాకుండానే ఈ టెంట్లు ఇవన్నీ వేయడానికి 65 లక్షలు 65 lakhs has been spent by the BAMSEF. I really amazed. I am really hats off to the leadership of BAMSEF and also the organizers of today's national convention. Really thankful, sir. And నేను సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు, బిఫోర్ ఐ ఎంటర్ టు ద సబ్జెక్ట్,
వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్, ఇంతకు మునుపు గంగాధర్ గారు ప్రెసిడెంట్, దిస్ బ్యామ్సెఫ్ నేషనల్ ప్రెసిడెంట్ టోల్డ్ స్పెండ్ 16 రూపీస్, టాక్ టు అట్లీస్ట్ 1 పర్సన్ అండ్ రీడ్ కాన్స్టిట్యూషన్. సో ఇవి చేయడం ద్వారా మినిమం రెస్పాన్సిబిలిటీస్, వీటిని చేయడం ద్వారా ఏవైతే ఈరోజు మనము ఇక్కడ మనం చర్చించుకుంటున్నామో వెరీ బ్రాడర్ ఇష్యూస్, వెరీ ఛాలెంజింగ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్, అవి సాధించాలి అని అంటే దోస్ ఆర్ ద మినిమం fulfilled by all Nivasi Bahujans in our country. సరే, అయితే నాకు ఇచ్చిన టాపిక్, ఇంతకు మునుపు ఒక ఇద్దరు మాట్లాడిన టాపిక్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్, ఇట్స్ స్టేటస్ అండ్ ఛాలెంజెస్. అయితే ఇంతకు మునుపు కొంతమంది వక్తలు చెప్పారు, అసలు ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎందుకు లెక్కించాలి, వై వీ షుడ్ ఎన్యూమరేట్ క్యాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా, ఇండిపెండెంట్ ఇండియా. మీకు ఇంతకు మునుపు పిజే సుధాకర్ గారు చాలా విషయాలు చెప్పారు. అయితే ఫండమెంటల్ గా మనం ప్రియాంబుల్ గురించి మార్నింగ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా నేషనల్ ప్రెసిడెంట్ గంగాధర్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ప్రియాంబుల్ ఏం చెప్తుంది అని అంటే అండి, అవర్ డెస్టినేషన్ అంటే మన లక్ష్యం ఏంటి, ఈ రాజ్యాంగం ద్వారా మనం ఏ స్టేజ్కి చేరుకోవాలి అనుకుంటున్నాము అనేది ప్రియాంబుల్ అండి. ఆ ప్రియాంబుల్లో ఏం చెప్తారంటే, ఇండియా షుడ్ బికమ్ సావరిన్, సోషల్, సెక్యులర్ అండ్ రిపబ్లిక్ కంట్రీ. అంటే ఈ సెక్యులర్, సోషల్, రిపబ్లిక్ కంట్రీతో పాటుగా ఏ విధంగా అవి అచీవ్ అవుతాయి అనే దానికి ఆయన ఏమన్నారు, జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రాటర్నిటీ. వీటిల్లో మిగతా వాటి గురించి నేను చెప్పను, ఐ డోంట్ వాంట్ టు టచ్ అదర్ థింగ్స్, బట్ లెట్ us స్పీక్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ ప్రియాంబుల్. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్ మీన్స్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అతనికి సమాన అవకాశాలు, సమాన హోదా ఉండాలి అని చెప్పి భారత రాజ్యాంగం మనకి ప్రియాంబుల్లో చెప్తుంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు రావాలి అని అంటే నువ్వు ఏ క్యాస్ట్ వాడు ఎంతున్నాడు, వాడి యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏంటి, వాడు ఆర్థిక పరంగా ఏ రకంగా ఉన్నాడు, సాంస్కృతిక పరంగా ఏ రకంగా ఉన్నాడు, అదేవిధంగా సామాజిక పరంగా, అదేవిధంగా విద్యాపరంగా ఏ స్థితిలో ఉన్నాడు అని మనకు తెలిస్తేనే కదా మనము ఆ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్ అబ్టైన్ చేయడం. మన రాజ్యాంగ లక్ష్యమే అది కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఫస్ట్ పేజ్ ప్రియాంబుల్లో ఉన్నది అదే కదా. మరి ఆ లక్ష్యాన్ని ఛేదించాలి అని అంటే, మనకు సమాన అవకాశాలు, సమాన హోదా రావాలి అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రాంతంలో వాళ్ళు ఏ రకమైనటువంటి హోదా కలిగి ఉన్నారు, ఏ రాష్ట్రంలో వాళ్ళు ఏ రకమైనటువంటి హోదా కలిగి ఉన్నారు అని తెలిస్తేనే కదా మనము ఈ రాజ్యాంగం యొక్క లక్ష్యాన్ని ఛేదించగలం. అన్లెస్ వీ నో ద సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ఈచ్ ఇండియన్ సిటిజన్ ఇన్ every region, every state, how can we achieve the goals of equality of status and facilities? అది మనం అర్థం చేసుకోవాలి. అదే విధంగా పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు. ఈరోజు మనకి ఈ రాజ్యాంగ రక్షణ కవచాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్, ద ప్రివిలేజెస్ ప్రొవైడెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 46, ఆర్టికల్ 38(2) అండి. These are the 4 major articles speaks about the constitutional goals of Indian Constitution. ఆర్టికల్ 15(4) ఏమని చెప్తుంది ఒకసారి జాగ్రత్తగా వింటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ స్టేట్ ఫర్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ ఏ రకమైనటువంటి బ్యాక్వర్డ్ క్లాస్? వెనుకబడిన తరగతులు సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ అంటే సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులకు మీరు ఏదైనా ఒక స్పెషల్ ప్రొవిజన్, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించడం ద్వారా వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీకి తీసుకురావాలి అని చెప్పి ఆర్టికల్ 15(4)లో చెప్పారు. మరి ఎవరు సామాజికంగా, ఎవరు విద్యాపరంగా వెనకబడి ఉన్నారు అని ఎలా తెలుస్తుంది మనకి? ఫలానా రాజమండ్రి అనేటువంటి నియోజకవర్గంలో, ఇన్ రాజమండ్రి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, హౌ మెనీ ఓబీసీస్ ఆర్ దేర్,
how many SCs are there, how many STs are there. In that OBCs, how many have got two-wheelers, రెండు స్కూటర్లు ఎంతమందికి ఉన్నాయి, కార్లు ఎంతమందికి ఉన్నాయి, హౌ మెనీ గాట్ అగ్రికల్చర్ ల్యాండ్, హౌ మెనీ గాట్ గవర్నమెంట్ జాబ్స్, హౌ మెనీ ఆర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇలాంటి స్టాటిస్టిక్స్ తెలిస్తేనే కదా మనం ఏ గ్రూప్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. How many funds are to be allocated for which group in particular village or in particular mandal or in particular assembly segment. So to design the welfare schemes, అంటే వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టాలి అనన్నా లేకపోతే బడ్జెట్ అలొకేట్ చేయాలి అన్నా, unless we know the caste enumeration of particular OBCs, SCs, STs and other minorities, unless we have scientific data, there will not be any correct proportionate justice for the Indian citizens, especially for the deprived sections of the society. సో అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారు అని తెలియకపోతే మనం ఎలా ఈ ఆర్టికల్ 15(4) ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అడాప్ట్ చేసుకున్నందుకు ప్రయోజనం ఎక్కడుంది? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 15(4) వెన్ యూ డోంట్ హ్యావ్ సైంటిఫిక్ డేటా ఈవెన్ ఆఫ్టర్ 75 years of independence? That is the first challenge. And second challenge, Article 16(4). Nothing in this article shall prevent state from making any provision for appointments in posts in services under the state for backward classes of citizens, which in the opinion of the state are not adequately represented in the classes or posts of the state. అంటే ఇందులో చెప్పింది ఏంటంటే జాగ్రత్తగా ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ కి అపాయింట్మెంట్స్ లోను సర్వీసెస్ లోను మనము రిజర్వేషన్ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి? స్టేట్ కానీ ఇఫ్ ఇట్ ఫీల్స్ దే ఆర్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్, ఎవరు? బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్. అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేకపోతే దెన్ రిజర్వేషన్ షాల్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ సర్వీసెస్ ఆర్ పోస్ట్. ఇక్కడ పెద్ద అన్యాయం జరిగిందండి. ఈ ఆర్టికల్ పెట్టినప్పుడు చాలా పెద్ద అన్యాయం జరిగింది. లాట్ ఆఫ్ injustice has been made through Article 16(4). It is against the will of Dr. B.R. Ambedkar. If you see the Constituent Assembly debates, మనం కానీ అసెంబ్లీ డిబేట్స్ కానీ చూస్తే అంబేద్కర్ గారు దాంట్లో క్లియర్ గా చెప్తారు, అరే బాబు అడిక్వేట్ రిప్రజెంటేషన్ అని పెట్టకండి, అడిక్వేట్ అని కాకుండా యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది స్టేట్ అని పెట్టండి అంటారు. అంటే స్టేట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తుందో ఆ పర్సంటేజ్ ని మీరు రిజర్వేషన్ కింద పెట్టాలి బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పి అంబేద్కర్ గారు చెప్తే ఆయన మాట వినకుండా అడిక్వేట్లీ ఇఫ్ స్టేట్ ఫీల్స్ దట్ దే ఆర్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ అని పెట్టారు. దాని కర్మ వల్లనే ఈ రోజు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ దేశంలో ఎక్కడైనా కూడా అడిక్వసీ వస్తే వాడికి మెరిట్ లో సెలెక్ట్ అయిన ఆంధ్ర అండ్ తెలంగాణలో మీకు ఎంతమందికి తెలుసో ఇక్కడ ఉన్నటువంటి అదర్ స్టేట్స్, ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఇఫ్ SC ST candidate selected on merit in promotional tests or something, they will not be provided if adequate representation is already reached. They will not be counted against merit, though they got selected under merit. They will be adjusted against the reserved vacancies. That is the fate of Andhra and Telangana reservations in promotions even today. That is because Article 16(4), it is written as adequately represented. Then you see the directive principles, Article 40, and regarding Article 16(4), it is clearly written for backward class of citizens. Who are backward class of citizens? In terms of economic situation, in terms of education, చదువు పరంగా వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు? ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డిస్ ఆర్ దే, BCs in BCs lot of castes are there, different subcastes are there, Gauda or Golla, Yadava, likewise lot of castes are there. Unless we know their enumeration, వాళ్ళ సంఖ్య ఎంత ఉంది అని తెలిస్తే అరే ఈ పర్టికులర్ గౌడ కమ్యూనిటీ వాళ్ళు బాగా వెనకబడి ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ టు ప్రొవైడ్ మోర్ ఫండ్స్ ఫర్ గౌడ కమ్యూనిటీ, వీ హ్యావ్ టు గివ్ లెస్ ఫండ్స్ ఫర్ సర్టన్ అదర్ కమ్యూనిటీ విచ్ హ్యాస్ రిలేటివ్లీ డెవలప్డ్, కొంచెం ఎక్కువ అభివృద్ధి చెందింది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక సైంటిఫిక్ డేటా ఉంటే అది జస్టిఫై చేయడానికి ఆర్టికల్ 16(4) లో ఉన్న కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఆర్ కాన్స్టిట్యూషనల్ డెస్టినేషన్ వీ కెన్ రీచ్ బై హ్యావింగ్ దిస్ క్యాస్ట్ సెన్సస్. అండ్ యూ సీ ఆర్టికల్ 46.
आर्टिकल 46 में क्या लिखा है इंडियन कॉन्स्टिट्यूशन में? द स्टेट शैल प्रमोट विथ स्पेशल केयर द एजुकेशनल एंड economic interests of the weaker sections of the society, especially scheduled caste and scheduled tribes. Economic and educationally weaker sections. Who are weaker sections? How to know this? Unless you have data, caste census, how can you know that these people in this segment, in this assembly constituency, in this mandal, in this village, in this town, these are the segmented people who are relatively underdeveloped educationally and economically. Unless you have caste census data, it is not possible to promote with special care for the benefit of economically and educationally deprived sections of the society. No, you cannot reach this. And another thing, Article 38(2). Article 38(2) అంటే ఇంపార్టెంట్ అండి. Article 38(2) ఏమని చెప్తుంది అని అంటే, ద స్టేట్ షల్ స్ట్రైవ్ టు మినిమైజ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్. ఆదాయంలో अंतराल्ని తగ్గించడానికి స్టేట్ प्रयत्न చేయాలి. जो सिटीजन्स है इंडिया में उन लोग का इन्वेस्टमेंट इनकम लेवल्स में गैप रिड्यूस करना है बोल के आर्टिकल 38(2). एंड इट आल्सो टेल्स and endeavor to eliminate the inequalities in status, opportunities and facilities. स्टेटस में और अपॉर्चुनिटीज में और फैसिलिटीज में जो गैप है वो निकालना पड़ेगा बोल के इंडियन कॉन्स्टिट्यूशन आर्टिकल 38(2) में लिखा है डायरेक्टिव प्रिंसिपल्स में. तो कॉन्स्टिट्यूशन में ये है हमारा डेस्टिनेशन, ये है हमारा लक्ष्य. మన యొక్క లక్ష్యము ఆ రకమైనటువంటి రాజ్యాన్ని స్థాపించుకోవడము అనే ఒక విజన్ తోటి రాసినటువంటి భారత రాజ్యాంగంలో సైంటిఫిక్ డేటా లేకుండా అసలు క్యాస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగిందండి? 1931లో జరిగినటువంటి క్యాస్ట్ సెన్సస్ డేటాని బేస్ చేసుకొని 1931 క్యాస్ట్ సెన్సస్ డేటా అన్డివైడెడ్ ఇండియా అండర్ బ్రిటిష్ రూల్. దట్ ఈస్ ది basis for even today's welfare schemes, even for today's budget allocations. ఇంతకంటే ఘోరం ఉంటుందా? బ్రిటిష్ రూల్ లో కూడా 1881 లో చేశారు, 1891 ఆ విధంగా 1901, 1911, 1921 ఎవ్రీ 10 years కి కూడా ఈ క్యాస్ట్ ఎన్యూమరేషన్ జనాభా లెక్కలు కులాల వారీగా తీశారండి. But from 1931 onwards, we have stopped counting the caste-wise population in India. Why? Because it is only because of Brahminical forces, కుట్రల ఫలితంగా conspiracy of this forward caste and Brahminical forces in India, they have prevented the government authorities not to take up this enumeration of caste-wise data in India. 1931 లో ఎంత దౌర్భాగ్యం అంటే, మండల్ కమిషన్ 1978లో కాన్స్టిట్యూట్ చేసినప్పుడు వాళ్ళు అంతే, 1978లో కూడా కాదండి, ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాకా కకేల్కర్ కమిటీ 1953లోనే దే హ్యావ్ అడ్వైజ్డ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ అప్ క్యాస్ట్ వైజ్ ఎన్యూమరేషన్, క్యాస్ట్ వైజ్ పాపులేషన్, కులాల పరంగా జనాభా లెక్కలు తీయండ్రా బాబు అని చెప్పి ఫస్ట్ నేషనల్ బీసీ కమిషన్ కాకా కలేల్కర్ కమిటీ నుంచి ఇప్పుడు మొన్న 2017లో వేసినటువంటి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చినటువంటి నేషనల్ బీసీ కమిషన్ కూడా క్యాస్ట్ వైజ్ స్టేటస్ మనకు కావాలి, వీ నీడ్ క్యాస్ట్ ఎన్యూమరేటెడ్ డేటా ఆన్ ఇన్ ఇండియా అని ఎవ్రీ నేషనల్ బీసీ కమిషన్ హ్యాస్ బీన్ అడ్వైజింగ్ ది గవర్నమెంట్. In such case, why government is not taking up the caste enumeration? You see, recently మహారాష్ట్ర గవర్నమెంట్ సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేసింది. ఏమని ఫైల్ చేసింది? ఈ విధంగా కులాల వారీగా జనాభా లెక్కలను 2021 జనాభా లెక్కలతో పాటు చేయండి, లెక్కించండి అని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేస్తే బీజేపీ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసింది రిట్ పిటిషన్ కి. ఆ అఫిడవిట్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటేనండి, 2011లో ఆల్రెడీ జనాభా లెక్కలు కులాల వారీగా తీసాము, కానీ అవి చాలా ఎర్రర్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో 494 SC ST BC communities in Maharashtra, but in 2011 SECC सोशियो इकोनॉमिक कैस्ट सेंसस में 4,26,000 casts have arisen. That is why this is error data. We cannot do anything.
ఇది చాలా ఎర్రర్స్తో కూడుకున్నటువంటి డేటా. 494 క్యాస్ట్లు ఉంటే 4,26,000 క్యాస్ట్లు వచ్చినాయి. అదేవిధంగా 1931 క్యాస్ట్ సెన్సస్ ప్రకారము ఇండియాలో సమ్ 4,500 క్యాస్ట్లు ఏమో ఉంటే ఈ 2011 సెన్సస్ లో 48 lakhs క్యాస్ట్లు వచ్చినాయి. అందువల్ల ఇదంతా ఎర్రర్స్తో ఉంది కాబట్టి ఈ డేటాని మేము చేయలేము, అడ్మినిస్ట్రేటివ్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పి రిట్ ఫైల్ అఫిడవిట్ సబ్మిట్ చేసిందండి సుప్రీంకోర్టులో గవర్నమెంట్. కానీ మీరు జాగ్రత్తగా ఇందులో ఉన్నటువంటి కుట్రనుగా కాన్స్పిరసీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ది రిట్ పిటిషన్ ఫైల్డ్ బై బీజేపీ గవర్నమెంట్ 2016 में रजिस्ट्रार जनरल ऑफ इंडिया हु इज द अथॉरिटी फॉर दिस सेंसस he told before the parliamentary committee that 2011 census data 98.87% error free है बोल के 98.87% డేటా కరెక్ట్ గా ఉంది. మేము స్టేట్స్ కు వీ హావ్ సెండ్ ది డేటా టు స్టేట్స్ టు ఎరాడికేట్ ది ఎర్రర్స్, ఆ తప్పులన్నింటినీ కూడా సరిదిద్దాలని చెప్పాము. వాళ్ళు సరిదిద్దారు. అదంతా తీసుకొని టేబులేట్ చేస్తే 98.8% డేటా ఫ్లాలెస్ డేటా, ఏ ఇబ్బంది లేదు అని చెప్పి స్వయంగా పార్లమెంటరీ కమిటీ ముందర రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పారు. అంటే ఎంత కుట్ర దాగింది, హౌ మచ్ కాన్స్పిరసీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అఫిడవిట్ ఫైల్డ్ బై జిఓఐ, యూ జస్ట్ ఇమాజిన్. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ వైల్ కండక్టింగ్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 ఏంటి అని అంటే they have not registered the caste. Suppose if there is a survey, the question will be like this. Question వేస్తారు ఏమని, నువ్వు బీజేపీకి నువ్వు ఎవరికి ఓటేస్తావు? ఏ బీజేపీ, బి టిఆర్ఎస్, సి జనతాదళ్, డి ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, ఈ అదర్స్. It will be easy for the Indian citizens to tick one of their choices so that tabulation of data, collation of data will be, interpretation of data will be very very easy. लेकिन 2011 census में दांట్లో such type of categorization of registering of castes are not there. जो लोग वो क्वेश्चनर लेके जा रहा है वो सिटीजन्स को, आपका कैस्ट क्या है? वो कैस्ट में मेरा कैस्ट एरुकला है, एक लिखेगा YERUKALA एरुकला, अदर लिखेगा ERUKALA. Likewise, so many people will write in so many with so many spelling mistakes because that enumerators are part-time jobbers. They will have only 6 to 7 days training and they are all open category, open-ended questions. उसमें choices नहीं, registering of caste is not there. So that is why that census data became so flawful. But afterwards it was corrected. దాన్ని మళ్ళీ సరిదిద్దారు. 98.87% ఫ్లాలెస్ డేటాగా చేశారు. What is required then? Based on that data, we can derive our policies. What is the percentage of population of OBCs and what is the population of Brahmins? What is the population of Kshatriyas? And what is the development indices of Brahmins? How they are developed? What is their property? What is their wealth? And OBCs में वो गौड़ा community को और यादव community को वो wealth कितना है? उन लोग how developed they are educational and economically? वो all statistics will come out. लेकिन forward communities ruling party they don't want to take up this caste enumeration because if it happens they will come to know that this is the wealth of this forward communities and చాలా డిమాండ్లు వచ్చేస్తాయండి. మా యొక్క పరిస్థితి బాగలేదు, మమ్మల్ని బీసీల్లో కలపండి ఒకరు, తర్వాత బీసీల్లో అరే వాళ్ళకి అంత ఇచ్చారు మాకు తక్కువ ఇచ్చారు, మేము చాలా వెనకబడి ఉన్నాం ఎడ్యుకేషనల్ గా ఎకనామికల్ గా, కాబట్టి మాకు ఎక్కువ ఫండ్స్ ఇవ్వండి, మాకు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, ఎంపీ సీట్లు ఇవ్వండి అని చెప్పి పీపుల్ విల్ డిమాండ్ ఫర్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ విచ్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఇన్ ఇండియా. But these forward communities, they don't want to give proportionate representation. You see, Central Services Law as per 2016 report and OBCs constitute only 21%. As per 1931 census, their population is 52%. Till 2016 in Central Services, OBCs only 21% their share. And inkoka vishayam kuda nandi, the policies of India will be formulated by secretaries, additional secretaries and joint secretaries. They are the top bureaucrats in India who frame the policies for the entire India, not the ministers or MPs or somebody else.
They are the backbone, they are the minds behind framing of all these development policies and budget allocation. And among these secretaries, in entire India, Bharatdesamlo, 89 secretaries are there. Among all these 89 secretaries, no OBC secretary is there. Can you imagine that? 52% population doesn't have representation in secretary posts. Who are the main minds in devising the policies for the development of this Indian society dominated by the deprived sections with 80% population? And you see the additional secretaries, they are 93. Additional secretaries 93 మంది ఉంటే అందులో no OBC. Can you imagine? 273 joint secretaries unte, in that only 19 OBCs are there. Can you imagine the situation? Why this is happening? Because there is no scientific data. In absence of scientific data లేకపోవడం వల్ల ఓబీసీలో ఉన్నటువంటి డిఫరెంట్ సెగ్మెంట్స్, డిఫరెంట్ సబ్కాస్ట్, డిఫరెంట్ సబ్సెక్ట్స్, దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఎకనామిక్ పొజిషన్ ఇన్ రిలేటివ్ టు ది అదర్ క్యాస్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. Unless they know their situation, they cannot demand, they cannot come forward. So, unless caste enumeration is done in India, it is not possible for OBCs to come to a level that is dreamt by Dr. B.R. Ambedkar a very 75 years back. So, మీరు ఈ ఒక జోక్ ఉందండి. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ వర్డిక్ట్ దట్ వీ కెనాట్ అడ్వైజ్ ఇండియన్ గవర్నమెంట్ టు టేక్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ బికాస్ ఇట్ ఈస్ ఏ పాలసీ. వీ కెనాట్ డిక్టేట్ పాలసీ టు ది గవర్నమెంట్. బట్ కోర్ట్స్, they have out of 35 judges, I am telling you the status, 35 మంది జడ్జిలు ఉంటే 2014 తర్వాత, after 2014, out of 35 judges, 9 are Brahmins, 26%. Their population is 3%. 9 are Brahmins. 7 are Kshatriyas, Baniyas or Vaisyas. Modi ka community jo hai, wo 7%. I mean 7 judges. That means that constitutes 20%. And Kayasthas, they constitute about 5 judges. Remaining 3 women, 1 scheduled caste, no OBC, 1 Christian, 1 Parsi. You see the fate of this Supreme Court. How can you expect a good verdict from Supreme Court? You see the Madras High Court. Really, Tamil Nadu people are far away from our people, than the other parts of India. Tamil Nadu people, they are very progressive based on the ideology of Periyar Ramaswamy. Really, High Court is also very good. They are giving very beautiful judgments which are getting nullified by the Supreme Court of India. So, court ka upar ek joke bhi hai. Recently, I just gone through in one of the WhatsApp messages lo chusa, there was a cow which was running out of the jungle. So, adavilo nunchi oka aavu bayataku parigettipotu untadi kangaruga. Then one elephant saw that and asked the cow ni adugutadi anamata elephant, why you are running away with so much tension? Then cow replied, aavu cheptadi, cow replied, no, government ordered to catch hold of all the buffaloes in the jungle. So జంగిల్లో ఉన్నటువంటి, అడవిలో ఉన్నటువంటి దున్నపోతులన్నింటినీ పట్టుకోమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. దట్ ఈస్ వై ఐఎమ్ రన్నింగ్. అరే, యు ఆర్ నాట్ ఏ బఫెలో, యు ఆర్ ఏ కౌ, దెన్ వై యు ఆర్ రన్నింగ్? ఎలిఫెంట్ ఆస్క్డ్. ఎలిఫెంట్ అడిగి, ఎవరైనా నువ్వు ఆవు కదా, నువ్వు దున్నపోతు కాదు కదా, ఎందుకు పరిగెడుతున్నావు నువ్వు బయటికి అంత కంగారుగా? అంటే, నీకు తెలుసు ఆ విషయం, యు నో ప్రెట్టి వెల్, ఐ ఆల్సో నో ప్రెట్టి వెల్ దట్ ఐ ఆమ్ నాట్ ఏ బఫెలో, బట్ if I caught hold up by the government authorities, it takes 20 years to prove that I am not a buffalo in the court of law in India. This was the reply given by the cow. Then elephant also started running along with the cow. So court లో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ అట్లుందండి. కాబట్టి టైం చాలా తక్కువ ఉంది. I have to give opportunity for others also. But before concluding, I am telling you, ఏదైతే బ్రాహ్మణికల్ ఫోర్సెస్ దే ఆర్ టెల్లింగ్ బై క్యాస్ట్ ఎన్యూమరేషన్, casteism will perpetuate in India, casteism बढ़ जाएगा, लेकिन डॉक्टर बी आर अम्बेडकर वो ही एन्यूसेड कैस्टलेस सोसाइटी, वो डॉक्टर बी आर अम्बेडकर का साफ हमको बोलता ये ठीक नहीं है बोल के. Casteless society, when it will come, you see Stalin recent decision, whoever gets love marriage, they will be getting reservation in jobs as some financial succor.
So through intercaste marriages, it will be possible, not by increasing the gap between the income levels of forward communities and backward communities. మొన్ననే वर्ल्ड इनइक्वालिटी फोरम एक रिपोर्ट आया जस्ट 3-4 days बैक आई थिंक. इसमें क्या बोला वर्ल्ड इनइक्वालिटी फोरम में, रिचेस्ट टॉप 10% जो है इंडिया में 10% ఎవరైతే రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారో దేర్ వెల్త్ ఈజ్ 66.64% इन इंडिया's टोटल वेल्थ. 10% का वेल्थ, रिचेस्ट का वेल्थ 66%, एंड पूरेस्ट 50% जो है 70%, नॉट 50%, 70% जो पूरेस्ट है इंडिया में, उन लोग का सब लोग का नेशनल वेल्थ मिला के 5.9%. Not 70%, I am wrong, I think 50% of the poor in India, they account for just 5.9% of wealth. Is it the 100 మంది millionaires గాని billionaires ని తీసుకుంటే, if you take 100 billionaires in India, millionaires or billionaires, I don't know, no SC ST BC available in India. Is it the constitutional destination initiated by Dr. B.R. Ambedkar or constituent fathers in India? You just imagine. Is really very pathetic situation. So cock and bull stories, whatever they are telling forward communities. You see Nityanand Rai in parliament, he told it is not our policy to take up caste enumeration. लेकिन बीजेपी में, लेकिन बिहार में बीजेपी भी वो बिहार सीएम के साथ और तेजस्वी यादव के साथ प्राइम मिनिस्टर को मिला है बिहार में बीजेपी पार्टी. और सुशील मोदी बिहार में वो ट्वीट करता, हमको caste enumeration चाहिए बोल के. ये नाटक क्या है? So these are the conspiracies being played by the Brahminical forces in India to thwart our Bahujan Mool Niwasis opportunities and facilities. That is why BAMSEF, like this type of organizations, shall come forward and we shall unitedly fight for our challenges. ये Brahminical sources का मैं finish करता हूँ सर. ये Brahminical sources का आइडियोलॉजी कैसे इनकलकेट किया इन आवर ब्लड में, यू जस्ट इमेजिन. रिसेंटली आई जस्ट गॉन थ्रू इन वन ऑफ द तेलुगु न्यूज़पेपर्स, आई जस्ट रेड वन सर्वे रिपोर्ट, नेशनल फैमिली हेल्थ सर्वे. उसमें क्या है, वेरी इंटरेस्टिंग सर्वे है. वो क्या बोला, वो हस्बैंड बीटिंग ऑफ वाइफ, इज इट जस्टिफाइड और नॉट जस्टिफाइड बोल के वो पूरा 18 स्टेट्स में सर्वे कंडक्ट किया. సో మొగుళ్ళు పిల్లల్ని కొట్టచ్చా కొట్టకూడదా, ఏ సందర్భాల్లో అనేది కూడా వాళ్ళు రాశారు. ఎప్పుడు భర్తకు చెప్పకుండా ఇంట్లోంచి బయటకు పోతే, భర్తతో ఆర్గ్యుమెంట్ చేస్తే, అనుమానాస్పదంగా ఆమె కానీ ఆమె ప్రవర్తన కానీ ఉంటే, అత్తమామల్ని సరిగ్గా చూసుకోకపోతే, చిల్డ్రన్ని ఫ్యామిలీని సరిగ్గా చూసుకోకపోతే, ఇఫ్ షీ డజంట్ కోఆపరేట్ ఇన్ సెక్స్, ఇఫ్ షీ నెగ్లెక్ట్స్ ది చైల్డ్ అండ్ चिल्ड्रन एंड हस्बैंड, उसमें 83.8% ऑफ तेलंगाना वुमेन टोल्ड इट इज जस्टिफाइबल. वो वाइफ को बीट करना हस्बैंड वो जस्टिफाइबल बोल के 83.8% तेलंगाना वाइफ्स वोट किया. इट इज इंडिया फर्स्ट प्लेस. सेकंड प्लेस 83.8 आंध्र प्रदेश एंड हिमाचल प्रदेश ओनली 14.6%. ये भावजाल, ये आइडियोलॉजी कैसे आया हमको? वो ब्राह्मणिकल सोसाइटी जो वाइफ्स है, जो महिला है, वो वुमेन को बीट कर सकता है. वॉट एवर वी कैन डू, वी कैन स्नैच अवे देयर राइट्स, वी कैन ब्रिंग एनी टाइप ऑफ डोमेस्टिक वायलेंस ऑन देम. एंड wives are the most pathetic situation is wives are getting habituated, they got habituated for beating up with their husbands for even smallest mistake. They got habituated themselves. That is the pathetic situation that came because of నంబర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా సెలయేరు గెలుస్తుంది. గొడ్డలి ఆ చెట్లను నరికేస్తుంది కాబట్టి మెజారిటీగా ఉన్నటువంటి మెజారిటీ ట్రీస్ ఆర్ బీయింగ్ కట్ బై వుడెన్ యాక్స్. దట్ ఈస్ వై వుడెన్ యాక్స్ విల్ నాట్ గెట్ డిపాజిట్స్. దెన్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ టు ది సర్ప్రైజ్ for amazing imagination of against to the imagination of all the surveys, this wooden axe got bumper majority and the stream जो प्रवाह है वो उसको deposit भी नहीं आया. Then all the political leaders and surveys those who have conducted, they gone to the trees in the jungle. They have asked, अरे
that axe is you are you are all being cut by the axe. आपको वो कट करता है, उनको क्यों वोट दिया भैया आप लोग? बहुत 80% पॉपुलेशन है लाइक बहुजन मूल निवासी इन इंडिया, क्यों उसको वोट दिया? अरे हमको वो तो मालूम है, लेकिन वो एक्स को वो वुडन हैंडल जो है लकड़ी का, वो लकड़ी वो हमारा कैस्ट है, वो वुडन हैंडल जो है वो हमारा कैस्ट है, इसलिए हम वुडन एक्स को वोट दिया बोल के वो रिप्लाई दिया. So that is the present scenario of casteism in India. It is hugely perpetuated. That is why marriage bureaus or America में जो separate colonies based on caste, this is going on. That is why caste enumeration, definitely it will not perpetuate the caste, and definitely it is the most need of the hour. That is why we should all fight for caste enumeration of OBCs especially. And I am very much thankful for the organizers and BAMSF management and all the audience who have patiently listened to my speech. Though you are not Telugu, though you are not may not be familiar with English, you have all bear my speech for this long duration. Thank you very much. Jai Bhim, Jai Mool Nivasi, Jai Samvidhan, Jai Bharat. गोला रमेश जी, धन्यवाद. आपने काफी उत्तेजक व्याख्या दिया और मैं इसी क्रम